హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వరంగల్ పిల్లని. నా పేరైతే భార్గవి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నాకైతే ఫస్ట్ ఛానల్ అయితే ఉంది. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి స్మైలీ వ్లాగ్స్ అండి. యాక్చువల్లీ ఏంటి అంటే అందులో డైలీ రొటీన్ నా పర్సనల్ వీడియోస్ అయితే పెడుతుంటి. సో ఇప్పుడైతే ఆ ఛానల్ అనేది డిమానిటైజేషన్ అయిపోయింది అండ్ ఛానల్ కూడా డిలీట్ అయిపోయిందండి. కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్‌గా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. మార్చ్ 16థ్‌కి అయితే స్టార్ట్ చేశాను. 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఏంటి అంటే మానిటైజేషన్ అయింది. చిన్న మిస్టేక్స్ వల్ల నాకైతే డిమానిటైజేషన్ అయింది. అండ్ ఆ ఛానల్‌లో 5000 ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటుండే. సో ఏంటి అంటే మ్యాటర్, నా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే మా పాప చాలా చిన్న పాప. 2 మంత్స్ ఉంటుండే. అప్పుడైతే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. వీడియోస్ అప్‌లోడ్ చేసేదాన్ని. కాకపోతే ఏంటి అంటే ఈ ఛానల్‌కొచ్చేవరకి స్టోరీస్ అయితే పెట్టేదాన్ని ఫస్ట్‌లో. ఇప్పుడైతే కంటెంట్ చేంజ్ చేశాను. స్మైల్ పాప చిన్నగున్నప్పుడైతే కంటిన్యూగా వీడియోస్ ఎడిట్ చేసేదాన్ని, పెట్టేదాన్ని. అప్పుడంత రిస్క్ అనిపియలేదు. బట్ ఏంటి అంటే ఈ ఛానల్‌లోనైతే వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయాలి అంటే అసలు కుదరడం లేదు. స్మైల్ పాప పెద్దగయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ వీడియోస్ తోటైతే మీ ముందుకొచ్చేసిన. ఆఫ్టర్ లాంగ్ టైమ్ డైలీ రొటీన్ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. దీనికి కారణం మాత్రం మా హస్బెండ్. "నువ్వైతే కష్టపడు. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. ఎంతోమంది చిన్న పిల్లల్ని పట్టుకొని వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళని సపోర్ట్ చేసిన వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయరా? నీ వంతు కష్టం నువ్వు చెయ్యి. ఖచ్చితంగా ఏదో రోజు సక్సెస్ అయితావనైతే" మోటివేషన్ చేసిండు. ఈ వీడియో వచ్చేసి శుక్రవారంది. నిన్నటి వీడియో అండి. అప్‌లోడ్ చేయడం మాత్రం ఈరోజు అప్‌లోడ్ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ లేవడంతోటే ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకున్నాను. మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలైతే తీసుకొనొస్తే, కూరగాయలన్నిటిని సదురుకొని ఇల్లంతా తుడిచిపెట్టుకొనైతే ఇంకా పనులన్నీ చకచకా ఫాస్ట్‌గానైతే చేసేసుకున్నాను. ఈసారైతే పని తీరింది గానీ కొన్ని కొన్ని సార్లయితే 10, 10:30, 11 అయిన రోజులు గూడా ఉన్నాయండి పూజ చేసుకోవడానికి. అంత లేట్ అయిపోతుండే. ఇటు పాపని చూసుకోవాలి, అటు ఇంట్లో పని చేసుకోవాలి. అంత ఈజీ ఏం కాదన్నమాట. ఇంకా అటు పాపని చూసుకుంటూనే ఇటు నా వర్క్ అయితే చేసేసుకొని ఇంకా శుక్రవారం అవ్వడం వల్ల మార్నింగ్ అయితే ఏం టిఫిన్ అయితే చేయలేదు. సో ఇంకా పాపకైతే పాలైతే కాగబెడుతున్నా ఇక్కడ. ఇంక నీళ్ళైతే పెట్టేసుకున్నా. నీళ్ళు కాగేలోపు పాపకి పాలు కూడా కాగుతాయి. ఇంకా ఇద్దరం అయితే స్నానాలు చేసేస్తామన్నమాట. అండ్ మధ్యలో ఒక్క విషయము, నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా డైలీ రొటీన్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ పాపనైతే చూపించట్లేదు. ఫస్ట్ తనకి స్నానం పోసైతే నేనైతే హెడ్ బాత్ అయితే చేసేసాను. ఇంకా ఇంట్లో ఉన్న దేవుడి సామాగ్రి మొత్తం గూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను. యాక్చువల్‌గా ఏంటి అంటే పీతాంబరం అయిపోయిందని మర్చిపోయినా. అసలు మా హస్బెండ్‌కి చెప్తే తెస్తుండే. పీతాంబరం లేదు. ఇంకా నార్మల్‌గా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా పూజ అయితే సింపుల్‌గానైతే చేసేసుకున్నాను శుక్రవారము. నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరు సపోర్ట్ చేసినట్టయితే ఇంకా ఎన్నో వీడియోస్ అయితే ఖచ్చితంగా అప్‌లోడ్ చేస్తానండి. ఇంకా దీపం అయితే ఫస్ట్ అగరబత్తులు అంటించిన తర్వాత దీపం అయితే పెడతాను. మీరు నాలానే చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇంకా ఈరోజైతే జస్ట్ 10 వరకైతే నా పనంతా అయిపోయింది. అండ్ పూజ గూడా అయిపోయిందండి. ఒక్కొక్కసారయితే 11, 11:30 గూడా అయితది పూజ అయిపోవడానికి. అంటే కొన్ని కొన్ని సార్లు స్మైల్ పాప సతాయించిందనుకోండి, అప్పుడు లేట్ అయిపోతదన్నట్టు. అదేంటో గానీ ఇంట్లో పూజ చేసుకుంటే అదో ప్రశాంతత గదా! ఇంకా మా స్మైల్ పాప గూడా ఈరోజైతే ఫుల్ కోఆపరేట్ చేసింది. నాకు లేచినప్పటి నుంచెల్లి కొన్ని కొన్ని సార్లు ఏడుస్తది. ఈరోజైతే ఫుల్ అంటే ఫుల్ కోఆపరేట్ చేసింది. అస్సలు ఏడవలేదు. ఇంకా మేమిద్దరం గూడా హారతులైతే తీసేసుకున్నాం. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈరోజు శుక్రవారం కావడంతో ఈరోజు టిఫిన్ అయితే ఏం జేయలేదు. చెప్పాను గదా! టిఫిన్ అయితే లేదు. టిఫిన్ అయితే స్కిప్ చేసేసిన. ఇంకా నాకు టీ అయితే ఫుల్ ఇష్టము. నాలా మీరు గూడా టీకి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నాకైతే ఎక్కువగా నేను ఏ చాయ్ అయితే తాగుతా అంటే అల్లం టీ అయితే తాగుతా. ఖచ్చితంగా మా ఇంట్లో అల్లం ఉండాల్సిందే. ఇంకా టీ అయితే ప్రిపేర్ చేసేసుకొని తాగేస్తున్నా. సతాయిస్తదంటున్నావు, ఇంత ప్రశాంతంగా పనులు చేసుకుంటున్నావు అనుకుంటున్నారా అండి? మాక్సిమం నేను పని చేసుకునేటప్పుడైతే ఆమెకు టీవీ అన్నా పెడతా. లేదంటే ఆమె పడుకున్నప్పుడు పని చేసుకుంటా. లేదంటే బయట ఎప్పుడన్నా ఒకసారి బయట ఆడుకుంటది. అప్పుడన్నా పని చేసుకుంటా. ఎండలైతే బయట మండిపోతున్నాయి గదండీ! మామూలుగా కొట్టట్లేదసలు. బయటికి పోవాలంటేనే భయమేసేస్తుంది. ఇంకా రైస్ అయితే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసినా. ఇక్కడ చూడండి నేను వాటర్ కోసమని
ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఇంక ఇంట్లో ఇదే కథ. ఏదన్నా ఒకటి అడుగుతది ఫ్రిడ్జ్‌లో ఉన్నది. నిన్న వచ్చేటప్పుడు బాదం పాలు తీసుకొనొచ్చినాం. ఒకటే ఏడ్చుడు దాని గురించి. అది ఇస్తేనేమో అది వద్దంటది. ఎప్పుడు ఇట్లనే చేస్తది. ఇంకా ఈరోజు లంచ్‌లోకైతే పప్పుచారు ప్రిపేర్ చేసినా. మా ఇంట్లోనైతే ఫుల్ ఫేవరెట్ పప్పుచారు. మా స్మైల్ పాప గూడా మంచిగా తింటది. చిన్న పిల్లలు పప్పుతోని ఈ రసంతోటైతే బాగా తింటారు గదా! మా స్మైల్ పాపకైతే పప్పుచారైతే చాలా ఇష్టము. పప్పుచారు తింటున్న రోజైతే మంచిగా తింటది. ఇంకా కొందరు ఏమనుకుంటారంటే అసలు నేను తినిపియను అని. కానీ మనకే తెలుసు మనం మన పిల్లలకి తినిపియకపోతే ఇంకెవరికి తినిపిస్తామండి. వాళ్ళొచ్చి తినిపిస్తారా? లేదు గదా! చూడండి ఇంకా లాస్ట్ ఒక ముద్దనైతే మిగిలిచ్చింది. ఇంకా పప్పుచారు చేశానని చెప్పాను కదా! పప్పుచారులోకైతే ప్రాసెస్ అంతా చేసేసాను. ఇక్కడ కూరగాయలైతే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు గూడా నాలానేనా ఉన్న కూరగాయలతోటి అడ్జస్ట్ చేసి పప్పుచారు చేస్తారా? నేను గూడా అంటే కొన్ని కూరగాయలైతే మిస్ అయినాయి. అయినా పర్లేదు పప్పుచారైతే ఫుల్ టేస్టీగా వచ్చింది. తిన్నా గదా! అందుకనే చెప్తున్నా. ఇదంతా మార్నింగ్ నుంచి తీసిన. వీడియో మాత్రం నైట్ ఎడిట్ చేసుకున్నా. కరెక్ట్‌గా నేను పప్పుచారు పొయ్యి మీద ఏసినప్పుడు టైము 12:30 అయితుంది. ఆ టైం వరకు ఏం చేసినా అక్క అంటే, స్మైల్ పాపతోటి ఆడుకున్నా. కాకపోతే వీడియో తీయలేదు. బయట ఆడుకున్నాం. ఇక్కడ పప్పుచారులోకైతే సోరకాయ, ఆలు కొందరేమో ఆలు ఏసుకోరు. నేనైతే ఆలు ఖచ్చితంగా వేస్తాను. నాకిష్టం. అండ్ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా, దొండకాయ ఉంటే దొండకాయ ఏసేసానండి. ఇక్కడ పప్పైతే ఆల్రెడీ ఉడకబెట్టేసాను. ఇంతకు ముందుకు స్మైల్ పాపకి తినిపిచ్చాను గదా! ఏంటో అండి కుక్కర్‌లో పప్పేసినప్పుడల్లా అదో రకమైన భయమైతా ఉంటది. కొన్ని కొన్ని వీడియోస్ చూస్తాం గదా! ఎక్కడ కుక్కర్ పేలిపోతదో అని భయమైతదన్నట్టు. ఇక్కడ ఉప్పైతే వేస్తున్నాను. మనం ముక్కలు నూనెలో వేయించేటప్పుడు ఉప్పేస్తే ఉప్పు పట్టి టేస్టీగుంటది. ముక్కలు గూడా చాలా బావుంటది. అండ్ ఇక్కడ మసలబెట్టడానికైతే చారైతే పోసి పప్పైతే ఏసేసాను. ఇంక ఈలోపైతే మా హస్బెండ్ అయితే వచ్చేసిండు. ఇంకా ఇల్లు స్మైల్ పాపకి అన్నం తినిపించిన కదా! కొంచెం మళ్ళీ చిందరవందర అయింది. అందుకని ఇక్కడ క్లీన్ అయితే చేసేసుకొని ఇంకేముంది లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా! లంచ్ చేసే టైం అయితే అయిపోయింది. సో, ఇద్దరం కలిసి లంచ్ అయితే చేసినాం. నిజంగా చెప్తున్నా పప్పుచారు మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. సో, ఈ వీడియోనైతే శుక్రవారం మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు నేను చేసిన పనులన్నీ కూడా చూపించాను. మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అండ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మరి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడప్పుడు షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేస్తాను చూడండి. మర్చిపోకండి. బాయ్ బాయ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.